నీ జీవితంలో 2 ఆశీర్వాదాలు రావాలి. మొట్టమొదటి ఆశీర్వాదము పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడటము. రెండవ ఆశీర్వాదము పరిశుద్ధాత్మతో నింపబడిన నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటము. క్రైస్తుడు అనేవాడు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉన్నాడా? ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉన్నాడా? ఇతరులకి మేలు చేసేవాడుగా ఉన్నాడా? ఇతరులకి సహాయం చేసేవాడుగా ఉన్నాడా? ఇతరులు మేలు కోరేవాడుగా ఉన్నాడా? ఇతరుల పట్ల ప్రేమ చూపించేవాడుగా ఉన్నాడా? ఇతరుల్ని బలపరిచేవాడుగా ఉన్నాడా? ఇతరుల కొరకు భారం కలిగి ఆసక్తి కలిగి ప్రార్థించేవాడుగా ఉన్నాడా? లేడు. జాగ్రత్త గమనించండి. ఎందుకంటే వారి జీవితంలో ఆత్మ లేకపోవటం వల్ల, సమృద్ధి లేకపోవటం వల్ల, వాక్య సమృద్ధి లేకపోవటం వల్ల, ఆత్మ సమృద్ధి లేకపోవటం వల్ల వారికంటూ ఒక ప్రత్యేకత లేదు. వారికంటూ ఒక దేవుని నామాన్ని మహిమపరిచే సాక్ష్యం లేదు. వారి జీవితంలో ఆశీర్వాదకరంగా లేదు. ఎలా ఉంది అంటే హేళనకరంగా ఉంది, హేళనకరంగా ఉంది, నవ్వులాటగా ఉంది, దేవుని నామాన్ని అవమానపరిచే విధముగా ఉంది. వారు నాశనం అయిపోతూ వారి ద్వారా ఇతరులకి కూడా నాశనాన్ని కలుగజేస్తున్నారు.